హాయ్! ఇప్పుడే 11:30కి షో జరిగింది. 'హరిహర హీరమల్లు' మూవీ చూడడం జరిగింది. ఇంటికొచ్చేలోపు మూడయింది. వీడియో పెడదాం అనుకున్నాను. అంటే భోంచి కూడా చేయకపోతే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ కదా! అందు గురించి భోంచేసి వీడియో పెట్టడం జరిగింది. సినిమా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. రివ్యూలు చూడకండి ఫస్టు. అన్నీ చెప్తాను. మినిమమ్ నేను చెప్పకూడదు తెలియదు వీడియో అన్నీ చెప్తాను మీకు. సినిమా చూడండి. నేను ఫస్ట్ నంబర్ 1 రివ్యూ నేను నమ్ముతాడు. అంటే ఏంటంటే ఆడు చాలా సినిమా గురించి చెప్పాడు. కొన్ని సక్సెస్ అయినయి, కొన్ని ఫెయిల్ అయినయి వాడియి. ఫస్ట్ పాయింట్ రివ్యూ చూసిన తర్వాత ఏదేదో చెప్పాడు చెత్త. కింకర్ రాడు చెప్పాడు. నేను పట్టించుకోకుండా సినిమాకి పోయాను మార్నింగ్. అంటే 11 గంటలకి. అంటే పొద్దున పెట్టాడు రివ్యూ. అయితే వెళ్ళిన తర్వాత సినిమా సూపర్ ఉంది. ఇది కంకర్ రాడ్ అంటే రాడ్ ఎక్కడ కనపడలేదు. రాడ్ ఎక్కడ ఉందా చూస్తే రాడ్లు ఎక్కడ లేవు. సినిమా చూస్తుంటే ఇలా ఇంటికి పైకి వేసినాయి. అసలు బుర్ర ఉందా నీకు రే మాట? అసలు మూవీ రివ్యూ చెప్పి బుర్ర లేదు కదరా, మీరు తీయండిరా సినిమా మీరు తీసి డేట్ చేయండి. ఒక 3000 మందిని పెట్టి మీకు చేస్తే తెలుస్తుంది. డబ్బులకి 10 రూపాయలకి 3000కి 4 కుతుపడిపోయి రివ్యూలు పెడుతున్నారు సినిమా చూసాక. టికెట్ అంతా 300 టికెట్ వచ్చేది, 400 టికెట్ని వీడియో పెడితే ఒక 4000 వస్తుంది. వచ్చిపోద్ది. అంటే సినిమా చంపేనా పర్లేదు, సినిమా చచ్చిపోయినా పర్లేదు. అలాగే పుష్ప 2 కూడా, అలాగే దేవర కూడా. ఇలాంటి కొన్ని సినిమాలకి నెగిటివ్ టాక్ కాదు. చిన్న ఏదో మైనస్లు ఉంటాయి, ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. చిన్న మైనస్ ఉండకూడదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఎలా చెప్తే చెప్పిన బూత్ సినిమాలు అంటే ప్రోడక్ట్ సినిమాలు అంటే మీకు చెప్పకూడదు, లేడీస్ కూడా చూస్తారు కాబట్టి ఆ సినిమాలు ఎత్తే వాళ్ళకి మసాలా సినిమాలు ఎత్తే ఇలాంటి సినిమాలు ఎక్కువ వాళ్ళకి. కుళ్ళు జోక్స్ ఇంకానే కామెడీ ఎదుటి బూత్ కామెడీస్, బూత్ వీడియోస్ అన్ని నెప్తాయి రివ్యూ అదవకి. ఇలాంటి మంచి సినిమాలు నప్పవు. హరిహర హీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ, అందరూ చూడవలసిన మూవీ. ఫస్ట్ బొమ్మ మనం అప్పుడు ఎలా బతుకోం, నేను పుట్టలేదు అప్పుడు మన తాతలు చాలా కష్టపడి మా హిందూ ధర్మం గురించి పోరాడి పొన్ని కట్టేవారు. హిందూ ధర్మం కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి. దాని గురించి తీస్తే కంకర్ రోడ్డు అన్నారు. ఫస్ట్ పాయింట్ అది పోయింది. రెండో పాయింట్ హిందూ ధర్మం గురించి చెప్పాడు సెకండ్ హాఫ్ లో కూడా. అలా వెళ్ళిపోయింది. దాని పార్ట్ కూడా ఉంది. పార్ట్ కూడా చూస్తే అర్థమవుతుంది. ఇంకా రిలీజ్ అవుతా టైం పడుతుంది. దానికి కిస్కర్ కంపల్సరీ పార్ట్ 2లో కంపల్సరీ దానికి రేట్ చేస్తారు. అలాగే దీనికి పైరసీ కూడా ఎంటాడుతుంది. పైరసీ డిజిటివిటీ కంపల్సరీ వచ్చేది. దేనికి పైరసీ మాట చూడొద్దు. మీరు సినిమాకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ బాబు అమెజాన్ ప్రైమ్లో మళ్ళీ ఒక ఈనాడు చదివినప్పుడు రిలీజ్ చేస్తారు బాబు. దేనికి మా పైరసీ మాట ఎంకరేజ్ చేయొద్దు. హరిహర హీరమల్లి సినిమా మాట దేని చెప్తుంది. మీరు థియేటర్కి వెళ్ళకపోయినా పర్లేదు, పైరసీ మాట ఎంకరేజ్ చేయొద్దు. దేని సినిమా చంపొద్దు. మీరు వెళ్ళకపోయినా పర్లేదు, 300 400 టికెట్ తగ్గిద్దాము అంతే, కలెక్షన్ తగ్గిద్దాము. మీరు వెళ్ళకపోతే ఇంచుమించు ఒక 20 కోట్ల కలెక్షన్ తగ్గిద్దాము అంతేనా? అంతకంటే ఏమవ్వదు కదా. గేమ్ చేంజర్ లాగానే ఆన్ చేశారు మొత్తం అంతా. ఎంత హెచ్డి ప్రింట్ వచ్చేసి తెస్తే గేమ్ చేంజర్ సినిమా కూడా హెచ్డి పెంచుకొని వచ్చేసి గేమ్ చేంజర్ కూడా ఇలాగా మొత్తం నాశనం చేసి కాస్త నాశనం చేసి దిల్ నష్టమైపోయాడు. ఏమిటో అర్థం కావట్లేదు. ముందు రివ్యూ అలా చంపేది ఎదురుమోద్ది. రివ్యూ చేసే సినిమా గురించి చేసే వాళ్ళు చంపేది ఎదురుమోద్ది. ముందు వాళ్ళని చంపాలి. టార్గెట్ ఓ నిర్మాత మంచి ప్లాన్ చేసుకుని, అనేసరి చెప్పాడు కదా నిన్న, మంచి ప్లాన్ చేసుకుని ఒక లీబహం ఇంకో ఒక్కడిని 10,000, ఒక లీబహం ఇంకో అందరూ టమాటాగాళ్ళు ఈ ఇత్తలు వాళ్ళు మొత్తం లేపేసాం అనుకో సరిపోద్ది. ఒక్కడిని లేకపోతే ఒక్కడనే మెయిన్ ఒకళ్ళు లేకపోతే సరిపోద్ది. అంత దారిలోకి వచ్చేస్తారు. ఇంక ఛానల్ ఉండవు, 100 ఛానల్ రివ్యూ ఛానల్ ఉన్నాయి. మొత్తం అంతా చస్తారు అతను. ఇంకేముందబ్బా, ఇంకేమీ లేదు. సినిమా చూడడం జరిగింది. అంటే మన బ్యాచ్ కి చెప్పాం కదా, మన బ్యాచ్ కి గంజాయి బ్యాచ్ కి ఇలాంటి సినిమా ఎక్కువ చెప్పాం కదా. రొమాన్స్ అవి ఎక్కుతాయి. ఇలాంటి భక్తి పరమా సినిమా ఎక్కువ, ఇలాంటి సినిమా ఎక్కువ. కానీ ఎక్కించుకోవాలి. నేనే పెద్ద అంటే నాకు చెప్పాం కదా, నేను ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయను అసలు. ఏంటంటే నువ్వు చెప్పిన నాకు ఇస్తాను ఒకసారి ఆర్మీ ఒకటి, నెక్స్ట్ ఆర్మీ ఒకటి ఇలాంటి రాజు సినిమా కూడా ఎంకరేజ్ చేయను. నిజంగా చెప్తే నాకు ఇష్టం ఉండదు. అంటే మా ఆర్మీ కానీ ఏంటి ఇష్టం ఉండదు. నేను సినిమా నచ్చింది అనుకుంటే సినిమా చూస్తాను, నచ్చకపోతే ఇంకా ఆర్మీ పెట్టించుకోను. ఆర్మీ సినిమా వచ్చింది కదా, శివకార్తికేయ సినిమా నచ్చింది, బాగుంది, చూసాను నేను. అలాంటి కొన్ని సినిమాలు నచ్చితే, కానీ నచ్చాను నాకు సినిమా. ఇదేంటి హరిహరమల్లు సినిమా ఎలా ఉందేంటి, అసలు హిట్ అవుద్దా, అసలు ఏమవుద్దా అనుకుని థియేటర్కి వెళ్తాం కదా. అసలు నేను
నిన్న నైట్ వెళ్ళిపోవాలి అసలు. కొన్ని కారణాలు ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళాలా, నైట్ వెళ్ళిపోవాలి సినిమాకి. అంటే కొన్ని కారణాల వల్ల ఇవాళ మార్నింగ్ వెళ్ళడం జరిగింది. సినిమా వచ్చేసి బాగుంది. కొన్ని కారణాల వల్ల కొన్ని కథలు సెట్ అవ్వదు, సెట్ అవ్వకపోవచ్చు. నాకు ఇలాంటి ఇష్టం ఉండదు, కానీ సినిమా డిఆర్కి వెళ్ళిన తర్వాత ఒక రేంజ్ లో ఉంది నాకు. నేనే ఇస్తాను, కేకలే ఇస్తాను, నరిసేసాను లేదు నేను. అంత బాగుంది సినిమా. అలాంటిది రాడ్ కంకర్ రాడ్ అంటారు ఎవడా కానీ యూట్యూబ్ అతను. సర్లే ఇంకేంటి మరి, దయించి మీరు సినిమా చూడమని పర్లేదు బాబు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు, అలాగే రివ్యూ చేసి సినిమాకి వెళ్ళొద్దు. ఎవడో అన్నాడు ఇందాక, రాడ్ నీకు రాడ్ 8M రాడ్. అదొక సెట్, అదొక అమ్మ పుట్టావా లేదా పుట్టలేదా, నువ్వు తీరా సినిమా నువ్వుది. అదొక సెట్, అదొక చెప్తున్నాం కదా ఇలాంటి సినిమా నప్పో. చెప్తున్నాం కదా ఇలాంటి సినిమా నప్పో. రొమాన్స్ 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 రొమాన్స్, మసాలా కాంటెంట్, మసాలా. అలాంటి సినిమాలు ఎక్కుతాయి. ఇలాంటి సినిమాలు ఎక్కువ, ఇలాంటి కురబచ్చగలిగి ఉంటాను. మరి ఇక్కడతో బాయ్. ఏమైనా ఇబ్బంది పడుతుంటే ఎవరినైనా హట్ చేస్తుంటే సారీ. ఇలాంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి ఇంకా 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 ఇంకా. ఏమన్నా వీడియోస్ కావాలంటే, ప్రాబ్లమ్స్ కావాలంటే అడగండి. ఏమన్నా మీకు ఇబ్బందిగా ఉంటే, ఏమన్నా మాకు ఇది కావాలి అలసలసా కావాలంటే సంప్రదించండి. మీకు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడి నుంచి కంటిన్యూగా మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు వస్తుంటే కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ప్లీజ్. బాయ్, టాటా, సీ యూ.